వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. సీతారామ ఎత్తిపోతల పథకం యాతాలకుంట టన్నెల్ పనులు 4 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ప్రాజెక్టు క్రింద నిర్మిస్తున్న టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ముజిమ్మిల్ ఖాన్, జితేష్ వి పాటిల్, అశ్వరావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, మట్ట రాగమయ్యలతో కలిసి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మెయిన్ కెనాల్, 3 పంప్ హౌస్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ఏర్పాటు చేసుకుని రాబోయే వానాకాలం దుమ్ముగూడెం ఆనకట్టకు గోదావరి నీరు రాగానే వైరా ప్రాజెక్టుకు పినపాన నియోజకవర్గం తుమ్మలపల్లి వద్ద మారేడుపాక ఎత్తిపోతల పథకం ప్రారంభించి 25,000 ఎకరాల ఆయకట్ట కొత్తగూడెం నియోజకవర్గంలో యూటీలు ఏర్పాటు చేసుకుని అన్ని చెరువులకు నీళ్లు వదిలేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. సత్తుపల్లి, పినపాక, మధిర, వైరా, అశ్వరావుపేట నియోజకవర్గాలకు ఈ సంవత్సరమే సాగునీరు అందించాలన్నారు. వైరా ప్రాజెక్టు కింద 1,30,000 ఎకరాల ఆయకట్ట స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. నాగార్జున సాగర్ నీళ్లు రాకపోయినా రైతులకు ఇక ఇబ్బంది ఉండదని వివరించారు. సీతారామ ప్రధాన కాలువ శుభ్రం చేయాలని, నీరు వదిలితే త్వరగా వైరా ప్రాజెక్టులోకి నీళ్లు వెళ్లేలా చూసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు వచ్చినా కలెక్టర్ దృష్టికి తీసుకుని పోవాలని కోరారు. ప్రతి సమస్య వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అటవీ అభ్యంతరాలు, భూసేకరణ, లీగల్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సెక్రటరీతో కానీ ఎంపీలతో మాట్లాడతారు. వాళ్ళకి వల్ల కాకపోతే అప్పుడు మేము ఇంటర్వ్యూ అవుతాము. నేను గవర్నమెంట్లో రిజాల్వ్ చేస్తాం. ఏదన్నా లోకల్ సమస్యలు వచ్చినప్పుడు శాసనసభ్యులు ఇద్దరికి చెప్పండి, ఇక ఆ ఊళ్ళో ఇతనితో మాట్లాడండి, ఈ ఊళ్ళో ఇతనితో మాట్లాడండి, పేదోళ్ళు అయితే వాడికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అది కూడా కన్సిడర్ చేద్దాం. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పంటకాలానికి ఏదో ఒక టైంలో గోదావరి నీళ్లు వేతిపల్లి చెరువులోకి రావాలి. అటేమో వైరా ప్రాజెక్టుకి వెళ్ళాలి. ఈ 100 కిలోమీటర్లు సుమారు 8,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఈ 2 ట్రంకులకి మళ్ళీ ఖర్చు పెడుతున్నాం. ఈ అమౌంట్ అంతా రైతులకి ఉపయోగపడాలంటే సముద్రకు పోయే గోదావరి నీళ్లు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు వాడుకోవాలి. మెయిన్ హెడ్ వర్క్స్ నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. పినపాకలో ఎంత ఇవ్వగలుగుతాము, తర్వాత వచ్చే కొత్తగూడెంలో ఎంత ఇవ్వగలుగుతాము, తర్వాత వచ్చే అశ్వరావుపేటలో ఎంత ఇవ్వగలుగుతాము. ఈ 3 దారిలో ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేసి ఆ చెరువులకి ఇస్తే అప్పుడు ఇటు నుంచి సత్తుపల్లి వెళ్తుంది, అటు నుంచి వైరాకి, మధిర కాన్స్టిట్యున్సీలకు అటు నుంచి వెళ్తుంది. నా ఖమ్మానికి ఒక్క సుక్క కూడా రాదు. నాకు 1 ఎకరం కూడా దీని కింద లేదు. నాగార్జున సాగర్ కింద కానీ, సీతారామ కింద కానీ నా నియోజకవర్గంలో 1 సెంటు భూమి లేదు. నా కోసం కాదు, ఈ 2 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండాలనేది నా జీవిత కోరిక. సరే, నేను 30-40 సంవత్సరాలుగా నా ప్రయత్నాలు చేస్తూ 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 ఈ కాడికి వచ్చాం. ఆఖరికి ఆ కీర్తి మీకు దక్కేటట్టుకు వచ్చింది. కాబట్టి 2 కలెక్టర్లు, డిపార్ట్మెంట్లు అన్నీ మనసు పెట్టి ఈ సంవత్సరంలో నీళ్ళు ఇస్తే, నేనైతే జూన్లోనే వైరా ప్రాజెక్టుకి ఇస్తాను. గోదావరి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వైరా ప్రాజెక్టుకి వెళ్తాయి. వైరా ప్రాజెక్టు నుంచి తల్లాడ మండలం, కల్లూరు మండలం, పెనుబెల్లి మండలం, లంకాసాగర్ దాకా నీళ్ళు వస్తాయి. అంటే సత్తుపల్లి ఆల్మోస్ట్ ఆల్ సగానికి పైన కవర్ అయిపోతుంది. ఈ ట్రంక్ పూర్తయితే నాగుపల్లి నుంచి బొగ్గపాడు, కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, సొత్తుపల్లి చెరువులు, రేజర్ల, మేముసూరు మండలానికి వెళ్ళి మళ్ళీ కట్టలేరు నుంచి మళ్ళీ అవసరమైతే లంకాసాగర్కి వెళ్తాయి. కాబట్టి దయచేసి సొత్తుపల్లి నియోజకవర్గం, అశ్వరావుపేట, కొత్తగూడెం, పినపాక, వైరా, మధిర 5 నియోజకవర్గాలకి ఈ సంవత్సరమే నీళ్ళు ఇవ్వచ్చు. ఎటు తిరిగి మీరు జోలూరుపాడు టన్నెల్ పూర్తి చేసుకుంటే దెన్ ఇట్ విల్ గో టు పాలేరు నుంచి అది అట్లా జరుగుతుంది. ఆ టన్నెల్, దాని టైము, దాని కథ మళ్ళీ ఒకసారి గవర్నమెంట్లో మాట్లాడుకుందాము. ఈ 5 నియోజకవర్గాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఈ సంవత్సరంలోనే ఉంది. సుమారు వైరా ప్రాజెక్టు కింద మనం 1,30,000 ఎకరాలు స్టెబిలైజేషన్ కానీ, కొత్తది కానీ. ఈ రాజీవ్ కెనాల్ కూడా కొంత ఇరిగేషన్ ఇవ్వచ్చు. మీరు
9 కిలోమీటర్స్ సుమారు తవ్వుకున్నాం కాబట్టి దానికి ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతామో ఏనుకూరు మండలంలో వాడు భూములు ఇచ్చిన వాడికి కూడా కొంచెం మెరుగవుతుంది. అటు నుంచి వైరా ప్రాజెక్టు నింపుకు